నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మంగధరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువుగారు, కొంతమంది వాళ్ళ పనులు అవ్వడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు, కానీ అవి పూర్తి అవ్వవు. ఇంకొంతమంది ఏ పని చేయకపోయినా కూడా వాళ్ళ పనులు పూర్తయిపోతూ ఉంటాయి. అయితే ఇంకొంతమంది పాపం వాళ్ళకున్న కష్టాలకి ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు. ఉన్న కష్టం తీరకపోవడం కాకుండా కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతాయి అంటారు? ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని. ఓకే. జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి వ్యతిరేక దశలు, భుక్తులు, అంతర్భుక్తులు నడుస్తూ ఉంటే అప్పటి వరకు బాగున్నటువంటి వాళ్ళ పరిస్థితులు తలకిందులవుతాయి. ఓకే. ఆ గ్రహ దశలకు ఏ పరిహారాలు చేసుకోవాలో తెలియకపోవడంతో సజావుగా సాగుతున్న వ్యాపారం ఒకసారిగా నష్టాల్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారం అప్పటి వరకు జరుగుతున్న దాన్ని ఒక అమృత కలశంలాగా, కామధేను కల్పవృక్షంలాగా ఉన్న వ్యాపారంలోని వచ్చే లాభాలను కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం వాళ్ళ ద్వారా ఆ కొత్త వ్యాపారంలో జరుగుతున్న వ్యాపారంలో చూసిన ఆదాయాలను పెడతారు వాళ్ళు. అంటే ఆ కొత్తగా పెట్టిన వ్యాపారంలో వీళ్ళకి అనుభవం ఉండదు. వాళ్ళు చేస్తుంటే కొత్తగా చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి అనుభవం ఉన్న దాంట్లో ఆదాయాలు వస్తున్నాయి. అప్పుడు వీళ్ళకు గ్రహ వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి, మనం ఇంకేదైనా కొత్త వ్యాపారం చేద్దామని. అప్పుడు ఏం చేస్తారు, ఈ పెట్టుబడి తీసి దాంట్లో పెడతారు. అదేం చేస్తుంది, ఈ పెట్టుబడిని తింటా వస్తుంది. వీళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల, దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయలేకపోవడం వల్ల ఈ వ్యాపారము దెబ్బతింటుంది, ఆ వ్యాపారము దెబ్బతింటుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఇలా పలు కారణాల చేత వీళ్ళు దెబ్బతింటూ ఉంటారు. దీనికి చక్కగా నేను ఒక సందేశాత్మకమైన ఒక కథగా వివరిస్తాను. అంటే ఇది జాతకం ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు, అందరికీ ఒక కనువిప్పు లాంటి విషయం ఇది. అంటే జాతకాలు నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి కూడా అంటున్నారు, అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇది తెలుసుకోవడం వల్ల ఒక ఆరోగ్యకరమైనటువంటి విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు మన ప్రేక్షకులందరూ కూడా. ఒక వ్యక్తి రాళ్ళు కొట్టి జీవనం చేసేవాడు. అతని యొక్క వృత్తి అంటే రాళ్ళను చీల్చడము, వాటిని ఆ కట్టడాలకు ఇటువంటి వాటికి అమ్మి జీవనం చేసేవాడు. రాళ్ళు ఎప్పుడు పగులుతాయి, మంచి ఎండకే పగులుతాయి. అది ఉలితో పెట్టి కొట్టగానే పొరల పొరలుగా చీలిపోతుంది. ఒక మంచి ఎండ చూసి ఒక పెద్ద రాయి చూసుకొని ఆ రాయి పైన కూర్చుని దాన్ని చీల్చడం స్టార్ట్ చేస్తాడు. దూరంగా ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎవరో సమూహంగా వెళ్తూ ఉంటారు. చూస్తే ఒక రాజు పల్లకినెక్కి ముందు వెనక పరివారంతో అశ్విక దళము, సైనిక భటులు వీళ్ళందరితో దర్బారుగా వెళ్తూ ఉంటాడు. ఆ దూరంగా చూస్తే రాజుని అర్థమవుతుంది తనకి. అరే, ఈ రాజు చూడు ఎంత అదృష్టవంతుడు, అందరికన్నా గొప్పవాడు, అందరినీ శాసిస్తాడు ఈయన, మనం ఈ రాళ్ళు కొట్టుకుని బతుకుతున్నాము అని అతను ఏం చేస్తాడు, ఒకసారిగా పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఏనైనా పిలిచావు అంటాడు. స్వామి, నేను ఆ రాజు అయిపోవాలి, నాకు అది వరం ప్రసాదించు అంటాడు. తదాస్తు అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. తక్షణం ఈయన రాజు అయిపోతాడు. పల్లకి ముందు వెనక భటులు, ఈయన దర్జాగా పోతూ ఉంటాడు. అతనికి తెలుస్తుంది, ఓహో మన పరమేశ్వరుడు మనల్ని చేసేసాడు, రాజుని చేసేసాడు. మనకన్నా మించిన వాళ్ళు లేరు. అతని కోరిక అంటే మనకు మించిన వాళ్ళు ఉండకూడదు. రాజు అందరికన్నా గొప్పవాడు కాబట్టి రాజు అవ్వాలని రాజు అయ్యాడు. ఇతనికి ఎదురుగా సూర్యుని యొక్క కాంతి ఇతని కళ్ళకు పడుతూ ఉంటుంది. సూర్యకాంతి తట్టుకోలేకపోతూ ఉంటాడు. సూర్యుని చెప్తాడు, ఏ సూర్యగ్రహమా, నేను రాజుని, నన్నే ఇబ్బంది పెడుతున్నావా నువ్వు? రాజు అంటే అందరికీ రాజు, నేను నీకు కూడా రాజు అనే విధంగా ఇతను మనసులో అనుకుంటాడు. కానీ సూర్యుడు లెక్క చేస్తాడా? చేయడు. అప్పుడు ఇతనికి ఎంత చూసినా ఆ ఎండను తట్టుకోలేకపోతుంటాడు. చెయ్యి అడ్డం పెట్టుకుని కూర్చోలేడు కదా రాజులా. సరే మళ్ళీ ఆలోచిస్తాడు. అంటే రాజు కన్నా గొప్పవాడు సూర్యుడు అని అర్థమవుతుంది ఇతనికి. మళ్ళీ పరమేశ్వరుని పిలుస్తాడు అక్కడి నుంచి. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఏమైనా మళ్ళీ పిలిచామంటాడు. స్వామి, నేను ఆ సూర్యుడు అయిపోవాలి అంటాడు. అంటే ఇటువంటి రాజులు ఎంతమంది ఈ భూమిపైన తిరుగుతూ ఉంటారో అందరినీ ఈయన తన కాంతితో ప్రసరింపజేస్తూ శాసిస్తున్నాడని అతను కనుక్కుంటాడు. అతని ఆలోచన అలా వస్తుంది. తదాస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. వెంటనే ఈయన సూర్యుడు అయిపోతాడు. అన్ని లోకాలను వెలిగిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనకన్నా మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు మనం సూర్యుడు. రాజులను సైతం మనం ఉదయిస్తేనే, మనం అస్తమిస్తేనే ప్రపంచము మన మీద ఆధారపడి ఉంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పెద్ద మేఘం ఒకటి, ఒక 5 to 10 kilometers వెడల్పుతో చాలా పెద్ద మేఘము సూర్యుడికి అడ్డంగా వచ్చేస్తుంది. సూర్యకాంతి కింద పడదు. అప్పుడు ఇతనికి డిస్టర్బ్ అయిపోతాడు. సూర్యుడిగా ఉన్నాడు కదా, నా కాంతిని అడ్డుకుంటావా, నీకెంత ధైర్యం, ఏమైనా ఇస్తే అదేమన్నా వింటుందా? దాని పాటికి అది అడ్డంగా ఉంటుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇది సూర్యకాంతిని అడ్డుకుంటా ఉంది అని మళ్ళీ పరమశివుని పిలుస్తాడు. ఆయన పట్ల ఏమన్నా పిలిచామంటాడు.
స్వామి నేను ఈ మేఘం అయిపోవాలి, ఇది సూర్యుడిని అడ్డుకుంటా ఉంది, సూర్యుడి కన్నా గొప్పది ఈ మేఘము, సూర్యుని అయిపోవాలి అంటాడు. తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఈయన మేఘంగా మారిపోయాడు. ఓకే. సూర్యుడు ఎలా వెళ్తే అలా వెళ్ళడము, ఈయన ఒక ఫన్నీగా సూర్యుడిని నేను అడ్డుకుంటాను, నీ శక్తిని కింద పడలేకుండా చేస్తానని ఫన్నీగా ఈ మేఘం రూపంలో ఇతను తిరుగుతుంటాడు. అలా తిరుగుతూ పైకి లేయడం ప్రారంభిస్తాడు. ఆ వేడి తీవ్రత ఎక్కువయ్యేసి ఈ కరిగిపోయేసి వర్షం పడిపోతుంది. ఆ మేఘం ఓకే. మొత్తం మేఘం కరిగిపోతే మొత్తం వర్షం పడుతుంది. అవును. వాగులు వంకలు పొంగి పొరలిపోతూ ఉంటాయి. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు, నా దెబ్బకి ఇక్కడ ఇంత వర్షం పడింది, అతలా కుతల మీద ఈ ప్రాంతం అంతా, నా శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయా అనేసి ఈ వర్షం రూపంలో పడినటువంటి ఈ మేఘం ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే. ఇలా వంగి పొరలిపోతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఇదేం వర్షం రా నాయనా, ఇంత వర్షం పడింది, అనుకోకుండా పడింది, ఎప్పుడు ఊహించలేదంటే అంటూ ఉంటే ఒక రాయి మాత్రము చలించకుండా గమ్మున అలాగే ఉంటుంది. ఓకే. అప్పుడు ఈ వర్షం రూపంలో ఈ జల రూపంలో ఈ వ్యక్తి ఆలోచిస్తాడు, అంటే ఇంతమంది హాహాకారాలు చేసి బెంబేలు ఎత్తిపోతూ ఉంటే ఈ రాయి మాత్రం కనీసం పట్టించుకోలేదు, దీనికి ఏమి ఎండబడినా ఇట్లాగా ఉంది, వర్షం బన్నా ఇలాగా ఉంది, ప్రపంచం అంతా ఉపద్రవాలు వస్తే కూడా ఇది ఇలాగే ఉంది, చలించకుండా ఉంది, ఇది అన్నిటికన్నా గొప్పది అని ఆలోచించి మళ్ళీ శివుని పిలుస్తాడు. ఓకే. ఏనాయనా పిలిచావు అంటాడు. స్వామి నేను ఈ రాయి అయిపోవాలి అంటాడు. తదాస్తు అంటాడు. అదొక రాయి అయిపోతాడు, పెద్ద రాయి అయిపోతాడు. నేను ఎండబడినా నాకు భయం లేదు, వానబడినా భయం లేదు, గాలి తోలినా భయం లేదు, వరదలు వచ్చినా నేను చలించను, నేను ఎవరికి భయపడను, నాకు మించిన వాళ్ళు లేరని ఇతను రాయి రూపంలో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఓకే. ఒకరోజు మంచి ఎండ కాస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఊళ్ళెత్తుకుని వచ్చి ఆ రాయి పైన కూర్చుని రాయి చాలా బాగుందని దాన్ని చీల్చడం స్టార్ట్ చేస్తాడు. ఓకే. వీడోడ్రా బాబు, నేను అందరికీ భయపడంటే వీడు నన్ను ముక్కలు చేస్తున్నాడు, వీడి శక్తి అపారంగా ఉందనేసి మళ్ళీ శివుని పిలుస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఏమి నాయన అంటే నేను ఈ రాయి చీల్చేవాడైపోవాలి అంటాడు. తదాస్తు అంటాడు. వీడు ఊళ్ళెత్తుకుని కూర్చో ఉంటాడు రాయి పైన. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఇతను? ఎక్కడున్నాడు అక్కడికే వచ్చాడు మళ్ళీ. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఓకే. తను రాళ్ళు చేల్చడమే కరెక్టు, రాజు రాజుగా ఉండడమే కరెక్టు, సూర్యుడు సూర్యుడిగా ఉండడమే కరెక్టు, ఓకే. మేఘం మేఘంగా ఉండడమే కరెక్టు. అలా నేను అయిపోవాలనుకుంటే ఏమైంది? ఇతనికి ఏమైనా స్థిరత్వం దొరికిందా? చివరికి తనే గొప్పవాడు, తను చేస్తున్న పనే గొప్పది అని అతనికి బోధపడింది. అదే రాజు కూడా ఈ విధంగా ఆలోచిస్తే రాజ్యాన్ని కోల్పోతాడు, అన్నీ కోల్పోతాడు. తనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తే ఎటువంటి తడబాటు రాదు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎవరు ఏ వృత్తి అంటే ప్రతి ఒక్కరికి ఒకటి భగవంతుడు ప్రసాదిస్తాడు. వాళ్ళ పరిస్థితులు, తల్లిదండ్రులు, వాళ్ళ ఊరు, వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళకు వచ్చినటువంటి కుటుంబము, దీని ద్వారా ఒక జీవితం ఏర్పడుతుంది. దాన్ని చిన్నాభిన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ జ్యోతిషం లేదు, గ్రహాలు లేవు, ఏం లేవు. ఎవరి యొక్క వాళ్ళ యొక్క స్వీయ అనుభవము, పట్టుదల, క్రమశిక్షణ అనే దానిపైన ఆధారపడి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేయడం వల్ల తిరుక్కొని నాకు ఆ వ్యాపారమే బాగుంది, నేను దాన్నే చేసుకుంటాను, నాకు దానిలో బాగా కలిసి వచ్చింది అనే విధంగా అక్కడికి వస్తే మళ్ళీ లాభాలు స్టార్ట్ అవుతాయి. దాంట్లో అనుభవం పరిణతి ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు చేసేటప్పుడు అనుభవపూర్వకమైనటువంటి కొంతమందిని సంప్రదించడము, నమ్మకంగా ఉండాలి వాళ్ళు కూడా. మళ్ళీ ఇతనికి రాంగ్ డైరెక్షన్లో పంపించే వాళ్ళు ఉండకూడదు. ఈ విధంగా సరైన నిర్ణయం ద్వారానే సరైనటువంటి మార్గంలో వెళ్ళని అవుతుంది. లేదంటే జడ్జిమెంట్, డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ డెసిషన్స్ మనము అతి విశ్వాసంతో, అంటే అదేదో చెప్తారు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసేవన్నీ ఇలా స్మాష్ అయిపోతాయి. ఇక్కడ మనకు ఎటువంటి వార్తలు గోచారాలంతా ఏం అవసరం లేదు. ఇక్కడ అనుభవమే ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి నిర్ణయాలు అనేవి చక్కగా చేసుకోగలిగితే చక్కగా జీవితం ఉంటుంది. ఇలా ఎవరికి వారు నిర్ణయించుకోగలిగితే ఎవరు ఏమి చేయగలరో వాళ్ళకే తెలుసు. ప్రతి ఒక్కరూ సామర్థ్యులే, అసమర్థులు ఎవరు లేరు. వాళ్ళకి ఏ విషయంలో సమర్థత ఉంది అనేది వాళ్ళు నిర్ణయించుకోగలిగితే ఆ సమర్థతనే ఎక్కువ పదును పెట్టే కొద్దికి అది అలాగే వెళ్తుంది. కొంతమంది ఉంటారు, ఒక చిన్న హోటల్తో ప్రారంభమయ్యి 5 స్టార్ హోటల్కి వెళ్తారు. అప్పుడు కూడా హోటల్సే పెడతారు కానీ కట్టెల వ్యాపారం చేయరు. కొంతమంది ఫ్లవర్స్ బిజినెస్లో వస్తారు. పువ్వుల వ్యాపారం చేసే వాళ్ళు కట్టెల బిజినెస్ చేస్తారా? బొగ్గుల వ్యాపారం చేస్తారా? చేయరు. దాంట్లోనే వాళ్ళు కలిసి వస్తూ ఉంటుంది. ఇంకొక వ్యాపారం అనుకున్నప్పుడు అనుభవం లేని దాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నారు, అట్రాక్షన్కి గురైనారు, ఆకర్షణకు లోనైనారు అని అర్థం. దాంట్లో పరిణతి లేనప్పుడు ఏమవుతుంది? తిరుక్కుని రివర్స్ కొట్టి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దుందుడుకు ఆలోచనలు అనేవి ఎవరికి సరికాదు. మీరు అడిగిన దానికి నేను ఇచ్చిన సమాధానం సరిపోయింది అనుకుంటున్నాను. సరిపోయిందా? ఓకే. అంటే సాధారణంగా మీరు ఒక మోటివేషన్ రూపంలో చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఇలాంటి టాపిక్స్ని ఎవరినన్నా ఆస్ట్రాలజర్స్ని అడిగితే
అంటే పూర్వజన్మ కర్మలు లైక్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. అంటే ఆ విధంగా మీరైతే ఏం చెప్తారు అనేది. నిన్న అనేది ఒకటి ఉందా? నిన్న మీరు ఉన్నారా? ఈరోజు ఉన్నారా? రేపు ఉంటారని తెలుసు కదా. అంటే పూర్వజన్మ అనేది నిన్న, ఈ జన్మ అనేది ఈరోజు, రేపు అనేది రాబోయే జన్మ. భూతము, భవిష్యత్తు, వర్తమానము. ఈ గత జన్మ, ఈ జన్మ, రాబోయే జన్మను మధ్యలో మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే, ఈరోజు సంపాదించిన డబ్బే రేపు మనం ఖర్చు పెట్టుకుంటాం. గత జన్మలో చేసిన పుణ్యమే లేదు పాపమే. పాపం అయితే కష్టాలు అనుభవిస్తుంటాము, పుణ్యమైతే దాన్ని ఖర్చు పెట్టి సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మరింత నాలెడ్జ్గా మనం నిర్ణయాలు తీసుకొని స్టెప్ వేయడం వల్ల రాబోయే జన్మ కూడా ఈ జన్మలోనే మనము అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుని బై బర్త్ గోల్డెన్ స్పూన్తో మనకు పాలు తాగిపించేటువంటి ఫ్యామిలీలో పుడతాం. కొంతమంది ఇళ్ళలో బిడ్డ పుట్టగానే ₹1,00,000 ఖర్చు పెడతారు. ఆడబిడ్డ అయినా సరే, మగబిడ్డ అయినా సరే. అలా పుట్టగానే ఇలా ఫంక్షన్స్ చేస్తారు. అంత సంపన్నమైన కుటుంబంలో పుట్టాలంటే మనము ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యమే అది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వచ్చి అటువంటి ఫ్యామిలీ సెలెక్ట్ అవుతుంది. మరి అటువంటి సౌకర్యం లేని ఇంట్లో పుడుతున్నామంటే ఆ బ్యాలెన్స్ లేదంతే. ఇప్పుడు బ్యాంకుకి మనం లోన్ కడతాం, తీసుకున్నాం కాబట్టే కడతాం. గత జన్మలో చేసినటువంటి దుష్కర్మ సుకర్మల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సద్వినియోగం చేసుకుంటే ఐడియల్గా బతకాలి. ఖచ్చితమైన ఆలోచన విధానం ద్వారా ఏం చేస్తాము, మనకున్నటువంటి తడబాట్లను కూడా, కష్టాలను కూడా ఫ్రెండ్షిప్ చేస్తాం. కష్టాలతో కూడా అబ్బా ఎంత బాగుంది ఈ కష్టము, ఈ బాధ ఎంత బాగుంది, ఈ బాధ అయిపోతే మళ్ళీ రాదేమో, సరే అవని దీంతో కూడా మనం దాని యొక్క డెప్త్ ఎంతో చూద్దామని ఆలోచించినప్పుడు అది కూడా హ్యాపీగా ఉంటుంది. కష్టాలే కూడా తినగ వేము తీయగా నుండు అన్నారు. వేపాకు కూడా తీయగా అయిపోతుంది. కష్టము ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఆలోచించగలిగితే దాంట్లోనే మనకు ఒక హితబోధన తెలుస్తుంది. ఈ కష్టం పడడం వల్లనే నెక్స్ట్ మనం ఇంకొకరిని ఎక్కిరించకుండా, ఎగతాళి చేయకుండా, ఇంకొకరిని హట్ చేయకుండా ఉంటాం. మనకు ఆ బాధ తెలిసింది కదా. అందుకే కష్టాలు పడ్డ వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. ఏ కష్టము పడినవాడు దురదృష్టవంతుడు. వాడికి ఏమీ తెలియదు, ఒక ముద్దులాగా తయారైపోతాడు. కాబట్టి కష్టాలు వచ్చేస్తున్నాయి అంటే అదృష్టమే వస్తుందని అర్థం. మనల్ని తురుపు ముక్కలాగా తయారు చేస్తాయి కష్టాలు. అవి కొద్ది సంవత్సరాల తర్వాత ఏం చెప్తారు, నేను పడ్డ కష్టాల ఫలితమే ఈరోజు నాకు ఈ లైఫ్ అంటారు వాళ్ళు. నా అదృష్టం కూడా దాన్ని బాధలు పడ్డాను, పడేటప్పుడు నాకు తెలియదండి, కానీ ఈరోజు నాకు ఆ అనుభవం నన్ను కాపాడుతుంది అంటారు. కాబట్టి అది ఔషధం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, విషము ఎప్పుడు తీయగా ఉంటుంది. అల్లం అనేది ఎంత ఉపయోగము, అది కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ ఆరోగ్యం బాగా చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఆలోచించాలి. ఓకే, సరిపోయిందా నా సమాధానం? చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ గురువుగారు. ధన్యవాదాలు.